నమస్తే, వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను శంకర్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటుకు సంబంధించిన జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంకా ఇతరత్ర వొకేషనల్ కాలేజీలకు సంబంధించి వాళ్లకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 8,000 కోట్లు పెండింగ్ లో ఉందని తెలుస్తుంది. ఆ విషయం పైన యాజమాన్యాలు గత 3 రోజుల నుంచి నిరవధికంగా బంద్ను పాటిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ అంశంపై మాట్లాడడానికి మన స్టూడియోకు బీసీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ అనంతల రామూర్తి గౌడ్, వారితో పాటు ఎంబీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్, బీసీ సంఘం నాయకులు జక్కుల రామ్ వీళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. అందరికీ నమస్తే. నా పేరు రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్. నేను ఇప్పుడు ఏంది ఇది ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఈ రియంబర్స్మెంట్ గురించి వాళ్ళు గత 3 రోజుల నుంచి బంద్ పాటిస్తున్నారు. దానికి మీరు విద్యార్థి సంఘం నుంచి కానీ మీరు ఏమైనా మద్దతు ఇస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? నేను ఏదైతే ప్రైవేట్ కాలేజీలలో 11వ తారీఖు పెట్టబోయే సభకు మా విద్యార్థి యువజన సంఘం తరఫున, బీసీ సంఘాల తరఫున, అన్న బడేసాబ్ ఎంబీసీ సంఘం తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘం కూడా 11వ తారీఖు నాడు ప్రైవేట్ కాలేజీలు పెట్టబోయే సభలో మా కమిటీ గాని, మా సంఘాలు గాని ఏదైతే మేము సంపూర్ణంగా వాళ్ళది న్యాయపరమైన డిమాండ్, వాళ్ళది జన్యుపరమైన డిమాండ్. ఎందుకంటే చదువు అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు గాని, విద్యార్థులకు గాని చదువు ద్వారానే మన అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు చేయబోయేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఓకే, ఇప్పుడు అంటే ఎట్లా? ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మొన్న గత 15 రోజుల కింద ప్రకటించింది. అంటే 8,000 కోట్లలో ఒక 2,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటన కూడా చేసింది. అంటే ఇవ్వలేదా? అది ఎట్లుందన్న అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలకాయ లేని మోకాళ్ళ తలకాయ ఉన్నదానికంటే అభిమానంగా పెడగా మీ తలకాయ ఉందా, లేకపోతే అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏందో అర్థం కావట్లే. వాళ్ళని ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే, కమిషనర్లు కాంట్రాక్ట్ల కోసం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లా, ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జిల్లా విషయాన్ని తీసుకున్నట్టయితేనే, మహబూబ్నగర్ జిల్లా విషయాన్ని తీసుకున్నట్టయితేనే, ఎక్కడ కూడా ఇలా బట్టి విక్రమార్క గారి అంశం అయితేనే వీళ్ళ కాడ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2,50,000 కోట్లు అప్పు చేసింది. కమిషన్లకు కానీ, రాష్ట్ర గవర్నమెంట్ నడపనికి కానీ 2,50,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఇప్పటికి చేసినప్పుడు వాళ్ళది 8,000 కోట్లు. ఇట్లా సింపుల్, ఇట్లా పడేస్తే అయిపోయే పని. 8,000 కోట్లలో కూడా వాళ్ళు మొన్న జరిగినటువంటి సమావేశంలో ఫస్ట్ దఫా 600 కోట్లు ఇస్తానది. దానికి కూడా పాపం వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు నోటి నుండి చెప్పింది ఒక 8,000 కోట్ల నుంచి 600 కోట్ల కూడా దఫా రిలీజ్ చేస్తారంటే కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 600 కోట్లలో బిచ్చవలకు వేసిన 200 కోట్లు వేసి మిగతా నువ్వు అన్ని ఇంకా ఇవ్వకుండా వాళ్ళని మళ్ళీ ఏదో కమిటీ వేస్తున్నావు, దాన్ని కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కాలేజీలు ఎట్లా నడుస్తాయి? నీ ప్రభుత్వానికి పైసలు లేకపోతే నువ్వు ఎట్లా అల్లాడుతున్నావో నీది ఇలా రోజుకు రెవెన్యూ ద్వారా, ఆబ్కారీ ద్వారా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావు. 18,000 ఆయన చెప్పిండే కదా మనకు రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర ఎంత కొట్టుకున్నా 18,500 కోట్లు. ఆ 18,500 కోట్లు కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి కదా. పిల్లలు 4th ఇయర్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళది, ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళది అయిపోయింది, 5th ఇయర్ అయిపోయింది, ఇలా ఇంటర్మీడియట్ అయిపోయింది, 2 బ్యాచ్లు వెళ్ళిపోయి 3వ బ్యాచ్ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు ఎట్లా నడుస్తాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇలా 2,50,000 కోట్లు అప్పు చేసినప్పుడు ఆఫ్టర్ 8,000 కోట్లు అది ఒక లెక్క కాదు. అంటే ఇదంతా కూడా కుట్రపూరితమైన అంశం. దళిత బహుజన విద్యార్థులు చదువుకోవద్దు. 8,000 కోట్లు ఒక లెక్క అన్న. ఇప్పుడు మనం తలుసుకుంటే 2,50,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వానికి 8,000 కోట్లు ఒక లెక్క. వాళ్ళు ఇవ్వట్లేదంటే ఇది ప్రభుత్వం ఏదైతే బడుగు బలైన వర్గాలు చదువుకోకుండా చేసేటువంటి కుట్ర. కానీ ఈ కుట్రని సమాజం గమనిస్తుంది. ఇప్పటికే నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి నిరుద్యోగులు గాని, యువకులు గాని, విద్యార్థులు గాని మనం అందరం కూడా ఇష్టంతో తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లేదని అంటుండు, అంబులెన్స్ సర్వీస్ లేవని అంటుండు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏదైతే బడుగు బలైన వర్గాల గుండెకాయలకు పనిచేసిన స్కీములు ఉన్నాయో, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములు ఉన్నాయో అవన్నిటిని కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ పోవడం చేస్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సమాజ్ చేస్తాడా అనేది అర్థం కాని పరిస్థితుంది. ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి పుటైతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి మరి ఆ పార్టీని ఎలా ఆరోగ్యశ్రీ అంత చక్కెర పథకం మన లేదని చెప్తున్నాడు. అంబులెన్స్ సర్వీస్ 104 తీసేసిండు, 108 సరిగా నడవట్లేదు. ఇలా ఆశా వర్కర్లకు జీతాలు రావట్లేవు. ఇలా గ్రామీణ వ్యవస్థలో రైతు బంధు పడట్లేదు, రైతు బీమా పడట్లేదు, రైతు బంధు పడట్లేదు. ఇలా ఏదైతుందో బ్యాంకులు ఇలా మనం చూసినాం, ఏదైతే బ్యాంకులలో ఉన్న స్కీమ్ ఒక్కరు కూడా ఊరికొక 4 రుణమాఫీ కాలేదు. ఇలా ఎక్కడ కూడా ఇలా ఇందిరా ఇళ్ళు వస్తున్నాయి, ఊరుకు 4 ఇళ్ళు 4 ఇళ్ళు చేయట్లేదు. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల వరకు కోరుకోవద్దు అనుకుంటుండా, లేకపోతే ఇప్పుడు ఈయన ఒక్కరు చేయడం వల్ల 2,50,000 కోట్లు అప్పు తెచ్చినాం. నిజంగా నువ్వు అప్పు లేకపోతే ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు
రాకపోవచ్చు. ఇంత చూతే గవర్నమెంట్ మళ్ళీ చెప్తున్నా, ఇంత చూతే గవర్నమెంట్ ఇక లేదు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించిన రియంబర్స్మెంట్ అంశం పైనే అవును, ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా చేయలేదు. అసలు నీకు మొన్న కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా 2000 కోట్లు రిలీజ్ చేసిండు కదా. కేసీఆర్ ప్రభుత్వం పనిచేసినప్పుడు 2000 కోట్లు రిలీజ్ చేసిండు. నువ్వు ఆయన 2000 కోట్లు చేస్తే నువ్వు 200 కోట్లు చేసాడు. ఆయన నీకు తలకాయ పని చేస్తుందా? 200 కోట్లు ఎవరికి ఇస్తావు? 8000 కోట్లు ఉన్నట్టు దాన్ని 600 కోట్లకు ఒప్పుకున్నారు పాపం వాళ్ళు. యజమానులు ఒప్పుకున్నా కూడా నువ్వు 200, 300 ఇచ్చి మళ్ళీ దాన్ని నువ్వేదో కమిటేస్తా అని చెప్తున్నాడు. మళ్ళీ కమిటేసిండు. కమిటీలతో ఏం జరుగుతుంది? ఎవరో కమిటీలో మాట్లాడదు. ఎవరికి చదువు వస్తుందో మంత్రులకు నేను ఎవరితో బాధ్యతగా నీకు చదువు గురించి తెలిసిన మంత్రులు ఎవరున్నారు దాంట్లో? ఎవరికెవరుగా అంత కూడా ఇది బెబ్బెలే. కాబట్టి కాలేజీలో చేసేటువంటి కాలేజీలో ఏదైతే సభ పెడుతున్నారో ఆ 11న విజయవంతం కావాలని మేము అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. అంతేవిధంగా దానికి ఎవరైతున్నారో దాంట్లో అది వాళ్ళ హక్కు, జన్యుపరమైన డిమాండ్. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం. 11న ఈ హైదరాబాద్ దిగ్బంధించండి. 11న వారు పెట్టే సభను విజయవంతం చేయండి. 11న ప్రభుత్వానికి స్టూడెంట్ పవర్ అంటే నేషనల్ పవర్ అని అర్థం కావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.